రానున్న 2 రోజుల్లో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ చెప్పారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానాం జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 3 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. దాని ఆనుకున్న వాయువు బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ప్రభావం కొనసాగుతుందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ అల్పపీడనం ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే వర్షాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు నిన్నటి వరకు చూసిన అల్పపీడనం అయితే ఈరోజు ఉదయానికి అది మరింతగా బలపడి వాయుగుండంగా మారింది. అది నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో మరింతగా బలపడి తీవ్ర వాయుగుండం కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. అది నియర్లీ ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూస్తే ఈ రెడ్ సర్కిల్ మనం ఇండికేట్ చేసిన చోట ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే ఈ వాయుగుండం ప్రస్తుతం ఇప్పుడు కలింగపట్నం తూర్పుగా 280 కిలోమీటర్స్ దూరంలోను, నెక్స్ట్ గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా 260 కిలోమీటర్స్ దూరంలోను, పరదీప్కి కూడా 260 కిలోమీటర్స్ దూరంలోను కేంద్రీకృతమైంది. ఇది నియర్లీ నార్త్ వర్డ్స్ అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఇట్ టేక్స్ నార్త్ వెస్ట్ వర్డ్ అంటే నార్త్ వెస్ట్ వర్డ్ డైరెక్షన్ వెళ్తూ పూరి అండ్ దిఘా మధ్యన రేపు ఈవినింగ్ కానీ రాత్రి కానీ తీరాన్ని దాటేటువంటి ఛాన్స్ ఉంది. అంచేత ఇప్పుడు ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఉన్నటువంటి ఈ వాయుగుండ దృష్ట్యా మన రాష్ట్రంలో కానీ మన కోస్తా జిల్లాలో కానీ నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా వచ్చింది వైడ్ స్ప్రెడ్ రైన్స్ విత్ మోడరేట్ ఇంటెన్సిటీ. అలాగే కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు, మరి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు. అలాగే ముఖ్యంగా 3 జిల్లాలు ఉన్నటువంటి అంటే ఎక్స్ట్రీమ్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం అండ్ పార్వతీపురం, మన్యం ఈ 3 జిల్లాలకు కూడా అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఈ నెక్స్ట్ కమింగ్ 2 డేస్ వరకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ఈ 3 జిల్లాలకి రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే మరికొన్ని జిల్లాలో ఉన్నటువంటి విశాఖ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, యానం వీటికి ఆరెంజ్ అలర్ట్ విత్ భారీ టు అతి భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మన తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఈదురుగాలులు కంటిన్యూ అవుతున్నాయి. ఇవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఈరోజు రాత్రికి 50 to 60 కిలోమీటర్స్ వేగం రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో అవి 70 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అలాగే సీ కండిషన్ కూడా రఫ్ నుంచి వెరీ రఫ్గా ఉండే అవకాశం ఉన్న చేత మన ఎంటైర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా మన తీరం వెంబడి ఉన్నటువంటి నౌకాశ్రయాల్లో ముఖ్యమైనటువంటి ఉత్తరాంధ్రాలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు అనేటువంటి కలింగపట్నం కానీ, భీమునిపట్నం, నెక్స్ట్ విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఈ 5 నౌకాశ్రయాలకి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవలసిందిగా చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా ఫ్లాష్ ఫ్లడ్ కూడా కొన్ని జిల్లాలకి వచ్చే అవకాశం ఉంది. అవి విశాఖ, విజయనగరం అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఈ జిల్లాలకైతే. ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఏమిటి? దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఈ నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ ఈ ప్రాంతంలో కూడా ఈ జిల్లాలో నుండి వాటర్ షెడ్స్ కానీ రివర్ క్యాచ్మెంట్ ఏరియాస్లో కానీ మరింతగా రైన్ వాటర్ చేరే అవకాశం ఉండడం చేత దట్ మే లీడ్ టు ఫ్లడ్స్ వచ్చేటువంటి అర్బన్ ఏరియాస్లోకి ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్న చేత ఇది రిస్క్ లో టు మోడరేట్గా మనం చెప్తున్నాం. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇది వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఈ అల్పపీడన ప్రభావం కోస్తాంధ్ర మీదగా ఏ విధంగా ఉండవచ్చు? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం దృష్ట్యా వైడ్ స్ప్రెడ్ రైన్స్ మనకి 2 to 3 days వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి విత్ హెవీ రైన్స్, వెరీ హెవీ రైన్ఫాల్స్, ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్స్. అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదైంది? లాస్ట్ 24 అవర్స్ పీరియడ్లో చూస్తే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి విజయనగరంలో అయితే 11 సెంటీమీటర్స్, అలాగే నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు 10 సెంటీమీటర్స్, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కలింగపట్నంలో కూడా 10 సెంటీమీటర్స్, విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, డెంకోడ వీటిలో 9 సెంటీమీటర్స్, ఇలా చాలా చోట్ల మోర్ దాన్ 2 to 3 సెంటీమీటర్స్ రికార్డ్ అయ్యింది. ఎన్ని రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం ఉంటుంది? నెక్స్ట్ 3 days వరకు. విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు పూర్తిగా అయితే రానున్న 3 రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం ఉంటుందని, అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా
చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ రానున్న 3 రోజుల పాటు భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయినప్పటికీ విశాఖ వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరి కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ అధికారులు కూడా జారీ చేశారు. ఇది కూడా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో నాయుడు, బిగ్ టీవీ, విశాఖ నుంచి.